రియల్ లీడర్షిప్ అంటే చైర్ మీద కూర్చోవడం కాదు, పీపుల్ ని విని సొసైటీ కోసం ఆలోచించడం. ఫైనల్లీ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న మూమెంట్ వచ్చేసింది. నేను చాలా రోజుల నుంచి కేటీఆర్ గారిని పర్సనల్ గా కలవాలని అనుకుంటుండే. అండ్ ఫైనల్లీ మీటింగ్ ఆపర్చునిటీ వచ్చేసింది. నేను కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, గ్రేట్ మైండ్స్ అండ్ ఎంటర్ప్రైనర్స్ కలిసి ఆయనని మీట్ అయ్యాం. హానెస్ట్లీ చెప్పాలంటే ఈ మీటింగ్ జస్ట్ పొలిటికల్ డిస్కషన్ కాదు, సొసైటీ ఫ్యూచర్ గురించి డీప్ డిస్కషన్స్. ఆల్మోస్ట్ 2 గంటలు కంటిన్యూగా డిస్కషన్ అనేది జరిగింది. నేను వర్క్ షాప్ లో ఎప్పుడు చెప్పేది ఒకటే అన్నమాట, కేటీఆర్ గారు లీడర్షిప్ థింకింగ్ డిఫరెంట్. కానీ ఈ రోజు పర్సనల్లీ ఇంటరాక్ట్ అయ్యాక ఇంకొక క్లారిటీ అనేది వచ్చింది. ఆయన ఎగ్జిక్యూషన్ స్టైల్, విజన్, ప్లానింగ్ రియల్లీ ఫెనామినల్. కానీ నాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే ఆయన లెర్నింగ్ యాటిట్యూడ్. మీటింగ్ ఎండ్ అయినాక ఆయన ఒక మాట చెప్పారు, ఇలాంటి మీటింగ్స్ మళ్ళీ కంటిన్యూగా చేద్దాం, కలిసి సొసైటీ కోసం వర్క్ చేద్దాం, నా సపోర్ట్ మీకు ఎప్పుడు కూడా ఉంటుందని. ఆ లైన్ విన్నప్పుడు నాకు ఒక పాజిటివ్ హోప్ అనేది వచ్చింది. ఎందుకంటే మంచి ఇంటెన్షన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కలిస్తే సొసైటీలో డెఫినెట్లీ చేంజ్ అనేది వస్తుంది. స్పెషల్ థ్యాంక్స్ టు శశాంక్ గారు అండ్ నిఖిల్ గారు ఫర్ మేకింగ్ దిస్ మీటింగ్ హ్యాపెన్. ఈ రోజు మీటింగ్ నుంచి నేను ఒక లెసన్ నేర్చుకున్నాను. ట్రూ లీడర్స్ అంటే పవర్ క్రియేట్ చేసే వాళ్ళు కాదు, పాసిబిలిటీస్ క్రియేట్ చేసే వాళ్ళు. స్టే కనెక్టెడ్, వెరీ సూన్ సంథింగ్ బిగ్ ఇస్ కమింగ్.